తృణమూల్ కాంగ్రెస్‌లో మమతా బెనర్జీ పరిస్థితి ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనబడ్డా సరే, మా దగ్గర డబ్బులు వసూలు చేసావు కదరా! మా దగ్గర డబ్బులు వసూలు చేసావు కదా! ఏది కట్ మనీ అని షాప్ పెట్టుకున్న డబ్బులేనంట, ఇల్లు కట్టుకున్న డబ్బులేనంట, ప్రతి దానికి డబ్బులే వసూలట. ఆ డబ్బులెయ్యి ఇవ్వమని అడుగుతున్నారు. అట్లాగే డెవలప్‌మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేశారట. ఆ డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు. ఎక్కడికక్కడ జనాలు ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా డబ్బులు వసూలు చేశారట. చివరికి గ్రామీణ ప్రాంత జనాలు కూడా కాళ్ళు ఇరగ్గొడుతున్నారు. తలకాయలు బాలగొడుతున్నారు జనాల్ని. దీంతో బిత్తరపోవడం అన్నటువంటిది వీళ్ళ వంతు అవుతుంది. ఇప్పుడు క్రమంగా ఈ పెరిగిపోతున్నటువంటి దశలో మమతా బెనర్జీ దానికి దేనికి సమాధానం చెప్పట్లేదు. పైగా ఇదంతా కుట్ర లాంటి స్టేట్మెంట్లు మాత్రమే ఇచ్చుకొస్తుంది. ఇంకొక వైపున పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలేమో ఆ మాట వినడానికి రావట్లేదు. రెండో వైపున వచ్చేటప్పటికినేమో ఎవరికి వాళ్ళు ఆమెను వదిలేసిపోతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా. ఈ ఇంపాక్ట్ అనుకుంటా కూచ్ బెహార్లో తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు ఒక ఆటో పెట్టారు చూడండి. আবাস যোজনার কাটমানির টাকা নিয়েছিল সেই সমস্ত কাটমানির টাকা আগামী 4 তারিখ পঞ্চায়েতের বাড়ির থেকে সকলকে নিয়ে যাওয়ার জন্য অনুরোধ করা হচ্ছে। আগামী 4 তারিখ ঘুঘুমারি 173 নম্বর বুথের কাটমানির টাকা ফেরত দেওয়া হবে। পঞ্চায়েতের বাড়ির থেকে সকলেই নিজ নিজ দায়িত্বে টাকা ফেরত দিয়ে যাবেন। টাকা ফেরত চাই, ফেরত চাই, ফেরত চাই, ফেরত চাই, কাটমানির টাকা ফেরত চাই, ফেরত চাই, ফেরত চাই, ফেরত চাই, কাটমানির টাকা ফেরত দিতে হবে, দিতে হবে, দিতে হবে, দিতে হবে, কাটমানির টাকা ফেরত না দিলে আমরা ছাড়ছি না, ছাড়বো না। ఇది కట్ మనీ వ్యతిరేక నినాదాలు, కట్ మనీ వెనక్కి ఇచ్చేయాలని ఊళ్ళల్లో వాళ్ళు కొడతంటే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు నాయకులు లోకల్ వాళ్ళు మైకులు పెట్టి అనౌన్స్ చేస్తున్నారు. అయ్యా 4వ తారీఖు మీ అందరు డబ్బులు ఇచ్చేస్తాం, వచ్చేయండి, రోజు కొట్టబాకండి అని. ఈ స్టేజీ మమతా బెనర్జీ ఊహించింది అసలు?